కానీ తను ఇప్పుడు బీజేపీ సపోర్టర్ గా ఉన్నారు. ఈమె బీఆర్ఎస్ అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని తెలిసింది కదా. సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మీద రైలు రోకే చేస్తున్నది అని అంటే అదెంత హాస్యాస్పదం. బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చిన మా అన్న ఆర్ కృష్ణ అన్న బీజేపీ వ్యతిరేకంగా చేయడం అనేది మంచిదే. సో మమ్మల్ని కూడా పిలిస్తే మేము కూడా వస్తాం కదా. ఎందుకంటే అది ఇప్పుడు చేయాల్సింది సెంటరే కదా. మరి సెంటర్ ఎందుకు చేస్తలేదని వాళ్ళే చెప్పాలి. అటో ఇటో సరే కవిత గారిని జైలు వేసి ఉండొచ్చు కానీ వాళ్ళ నాన్న మొత్తం బీజేపీతోనే ఉన్నాడు కదా ఇప్పటికైతే. సో తను అసలు బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ ఇంకో అనుకూలమైన జాగృతి అటు ఉండబోతుందా అనేది దీనికి డౌట్ అనుమానం వస్తున్నది. సో ఏదైనా సరే మరి బీజేపీకి ఇప్పుడు రైలు రోకో అంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేది. సో మరి దాంట్లో వాళ్ళిద్దరు మరి ఇది ఒక కొత్త పొలిటికల్ డ్రామానా అనేది ఆలోచిస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం 42% మీద కట్టుబడి ఉండడమే కాదు, కేంద్రం మీద పోరాడుతున్నది కూడా. కేంద్రం మంత్రులు కలిసినప్పుడల్లా కూడా ఆ విషయాలు చెప్పి వస్తున్నది. వాళ్ళు రాజకీయాల కోసం కాకుండా ఇప్పుడు ఆర్ కృష్ణన్ అంటే చాలా రోజుల నుంచి బీసీల కొరకు, బీసీల చట్టసభల రిజర్వేషన్ల కొరకు కూడా పోరాడినాడే. కానీ కవిత గారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అనేది మరి కేసీఆర్ గారిని అడగాలి. అసలు నా చిన్న ఏంటంటే ఇప్పటికీ తను బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టే కనబడుతున్నది. కానీ బీఆర్ఎస్ తో ఉన్నదా లేదా అనే దాని దగ్గరనే డౌట్ వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరు బీజేపీకి అనుకూలంగా ఏమైనా నిర్ణయం తీసుకోబోతురేమని అనిపిస్తుంది. అంటే వీళ్ళ కాంగ్రెస్ కి మద్దతుగా అంటే కాంగ్రెస్ కూడా రైలు రోకో దాంట్లో రమ్మని అంటే మీరు వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ రెడీ. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వాళ్ళు చెప్పకుండా మా మీద కూడా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అంటున్నారు కదా. మరి ముందేదో అది బీసీల కొరకు మరి మీరు ఒక చట్టం చేసిండ్రు, మరి మీరు కూడా ఇన్వాల్వ్ కామని అంటే ఏం సమస్య వచ్చింది? అంటే ఇది పొలిటికల్ క్రెడెన్షియల్స్ ఏం కాదు. మరి ఇన్ని రోజులు 9 సంవత్సరాల పాటు మరి వారెందుకు కవిత గారు ఎందుకు బీసీల కొరకు పోరాడలే? అంటే వాళ్ళు అపోజిషన్లు ఉన్నప్పుడు ప్రభుత్వాలను ఇరుకుపెట్టడానికి చేసిన బిల్లును దేశంలో ఎవరు చేయలేదు. తెలంగాణ మోడల్ అనేది ది అల్టిమేట్ మోడల్. మరి అలాంటప్పుడు దేశం మొత్తం రాష్ట్రాన్ని అనుసరిస్తున్నప్పుడు మరి వీళ్ళు ఎందుకు అనుసరించలేదు? సో ఇంతకు ముందు మా పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు మరి ఆ సర్వేలో పాల్గొనని మరి ఆ దెయ్యాలను కూడా ప్రశ్నించమని చెప్పు. లేకపోతే ఇప్పుడు ఎందుకు పాల్గొనలేదని చెప్పి వాళ్ళని నిలదీయాలి. ఈమెయితే ఎన్రోల్ చేసుకున్నట్టుంది. మరి ఎన్రోల్ చేసుకొని మళ్ళీ తర్వాత ఏదో వాయిస్ వచ్చింది. కానీ ఇప్పుడైతే వీళ్ళు ఎవరైతే కేసీఆర్ చేసుకోలే, కేటీఆర్ చేసుకోలే, హరీష్ రావు చేసుకోలే, మరి దీంట్లో దేవుని పక్కన ఉన్న దయ్యాలు దయ్యమే దేవుడే దయ్యమో తెలియదు. కానీ మరి వాళ్ళని అడుగు ఎందుకు చేసుకోలేదని. అలాగే ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అయితే కీలకమైన అంశాలు బయటకు వస్తున్నాయి. గత ప్రభుత్వం 4 సంవత్సరాల్లో 40,000 ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పేసి అంశాలు బయటకు వస్తాయి. అది ఒక విద్రోహపూర్వకమైన చర్య. ప్రభుత్వంలో ఉండి అట్ట చేయడం అనేది అది ఒక రకంగా ప్రభుత్వానికి ప్రజలిచ్చిన మ్యాండేట్ ను అవమానించడమే. అది అంటే సరే విపక్షాల ఫోన్లు ట్యాప్ చేసిరంటే ఒక అందము కూడా ఉంటది, ఏదో పొలిటికల్ మైలేజ్ కొరకు. సొంత పార్టీ వాళ్ళకు కూడా చేసిరు, సొంత కుటుంబం వాళ్ళకు కూడా చేసిండ్రు. అవతల ఆంధ్రప్రదేశ్ లో ఉండే రాజకీయ నాయకుల కోసం కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఇచ్చే పరిస్థితి. అంటే ఈయన ఫోన్ ట్యాపింగ్ లో అవుట్ సోర్సింగ్ పర్సనాలిటీ అయిపోయింది అనమాట టిఆర్ఎస్ ప్రభుత్వం. సో ఇది ప్రజాస్వామ్యానికి, దేశ సార్వభౌమత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే వ్యక్తిగత అంశాలు లేదంటే ఇతరత్ర అంశాలను కూడా క్లోజ్ చేసుకొని సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళను, లేకపోతే రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళను, బిజినెస్ లో ఉన్న వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం జరిగింది అనేది ఒక చర్చ జరుగుతుంది. దీని మీద కూలంకుషంగా విచారణ జరుగుతున్నది. ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాత ఎంతటి వారైనా ఆ విషయంలో డెఫినెట్ గా శిక్షార్హులు. ఎందుకంటే ఇలా ఆర్టికల్ 21 అనేది పెద్ద మాట, కానీ ఒక ఏమంటాము అండర్ వరల్డ్ డాన్స్ కనుక ఫోన్ ట్యాపులు చేసుకున్నట్టు ప్రతిపక్ష నాయకులని ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటే ఇది ప్రజాస్వామ్యానికి ఒక మచ్చగా మనం చూడాల్సిన అవసరం. నిన్న 11 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఒక పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసింది. ఆ సభలో ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే మోడీ వచ్చిన తర్వాత అణ్వాయుధాలు వచ్చినాయి, పాకిస్తాన్ తో పోరాటాలు చేస్తా ఉన్నాం అని చెప్పి మాట్లాడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదని అడిగితే కాంగ్రెస్ పార్టీ అప్పుడు పాకిస్తాన్ కి సపోర్ట్ గా ఉందని చెప్పి మాట్లాడతాం. ఎట్లా చూసారు? వాళ్ళను 10 రోజులు ట్రైనింగ్ చేయాలనిపిస్తుంది. వాళ్ళకి చరిత్ర తెలియదు, చరిత్ర తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు. అది కూడా అంటే నాయకులు ఎవరైనా అన్నారా వాట్సాప్ యూనివర్సిటీలేనా?
నాయకులే అంటున్నారు. అంటారా? ఎవరన్నారు? ఆయన వచ్చినప్పుడే కాదు, ఏ స్థాయి లీడర్ అన్నాడు ఆయన? పెద్ద పెద్దలు కూడా అన్నారు. అంటే ఎంత అజ్ఞానులనే తెలుస్తుంది. పోఖ్రాన్ అనే దాన్ని ఒక్కసారి చూడమని వెనకటికి పోయి, ఇందిరాగాంధీ అణు ఆయుధాల కొరకు అనుదేశంగా భారతదేశాన్ని ఉంచడానికి ఇందిరాగాంధీ చేసిన సేవలేంది, ఆ రోజున చైనా యుద్ధం ఓడిపోయిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి స్ట్రాటజీ ఏంది, ఇవన్నీ కూడా చరిత్ర తెలియని ఏమంటాం ఒక రకంగా పిచ్చి ప్రలేపనలు చేసే నాయకత్వం తప్పితే వాళ్ళకు ఈ 20 సంవత్సరాల చరిత్రనే గుర్తుందో లేదో. ఒకసారి ఏమంటాం వాజ్పేయి గారి టైం కూడా పోమను, మోడీ కాకుండా వాజ్పేయి ఏం చేసిండో, కార్గిల్ యుద్ధం అప్పుడు ఏం జరిగిందో అవన్నీ తెలుసుకోమని. అప్పుడైతే బీజేపీ ఉంది కదా, కాబట్టి వాళ్ళ సొంత నాయకులను కూడా గౌరవించుకోలేని కుసంస్కారం బీజేపీ నాయకులు. కాబట్టి మనం వాళ్ళ పట్ల పిటి చూపించాల్సిందే తప్పితే మనం కొత్తగా చేసేది. లోకల్ బాడీ ఎలక్షన్ లో 42% రిజర్వేషన్ 42% ఉండాలనే మేము చట్టం చేసినాం. అది కేంద్రం కూడా చిన్న సవరణ, ఇక అది 9th షెడ్యూలా 10th షెడ్యూలా అనేది ప్రజలకు అక్కర్లేదు, ప్రభుత్వానికి అక్కర్లేదు. ఎందుకంటే మీరు ఆ జీవోని కనుక ఇస్తే ఇమీడియట్ గా ఇక్కడి నుంచి మేము ఈజీగా దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే దిశగానే రాష్ట్ర ప్రభుత్వ పోరాటం ఉంటుంది. ఇప్పుడు మేము జీవో ఇస్తే దాని వ్యాలిడ్ అంటే ఇప్పుడు ఈ రోజే, ఇప్పుడు క్యాబినెట్ లో కూడా ఇప్పగలం. ఇప్పుడు ఏదైతే రాటిఫికేషన్ ఉందో మేము ఎగ్నెస్ట్ కాన్స్టిట్యూషన్ పోలేము కాబట్టి దానికి కూడా జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక ముసాయిదా తమిళనాడు తరహా చూపించిన పరిస్థితి ఉన్నది. మాకు అవకాశం కల్పించండి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉన్నది, ఎస్సీ వర్గీకరణ కేంద్ర స్థాయిలో చేయడానికి అవకాశం లేదని ఈవీవి చిన్నయ్య కేసు విషయంలో చెప్పిండ్రు. అప్పుడు ఏం చేసింది సుప్రీంకోర్టు? రాష్ట్రాలకు ఆ హక్కును బదలాయించింది. మాకు కూడా బీసీలకు రాష్ట్రాల్లో ఆయా జనాభా శాతాన్ని బట్టి చేసుకునే వెసులుబాటు రాజ్యాంగ సవరణధారణం చేయండి, ఒక ఆర్డినెన్స్ అన్న తీసుకురండి, మేము ఇమ్మీడియట్ గా తెలంగాణలో చేస్తాం. లేకున్నా మేమైతే కట్టుబడి ఉన్నాం. ఎట్లా? కాంగ్రెస్ పార్టీ 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ప్రభుత్వం నుంచి కూడా దాన్ని తీసుకురావడానికి మేము సీరియస్ గా. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ని జపం చేసిందని చెప్పి ఇప్పుడు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కూడా ఇదే బాటను అనుసరిస్తున్నారు. ఇవన్నీ కుమ్మక్కు రాజకీయాలు అని చెప్పేసి కూడా దాఫీస్ కానీ గంగుల కమలాకర్ కానీ చెప్తున్న పరిస్థితి ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు ముందు చెప్పిన దానికి ఇది చూస్తే బీఆర్ఎస్ బీజేపీ కలిసే రైలు రోకో చేస్తున్నాయి. మరి అంటే వీళ్ళు పొలిటికల్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే స్టేట్మెంట్స్. అసలు బీఆర్ఎస్ ఎటో తెలుసుకోమనండి. బీఆర్ఎస్ ఈ దేశంలో అయితే ఇప్పటి వరకు 2 విచారధారలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ విచారధార, 2 బీజేపీ విచారధార. మరి వీళ్ళు కాంగ్రెస్ వైపు ఉన్నారా లేదంటే మేము ఇండిపెండెంట్ గా ఉన్నామని అన్నారు అనుకో, ఎవరి వైపు? ఈ దేశంలో మీరు ఏ రాజకీయాలు చేస్తున్నారు? మీ కోరిక ఏంది? సెక్యులర్ పాలిటిక్స్ చేస్తుండ్రా, కాన్స్టిట్యూషనల్ పాలిటిక్స్ చేస్తుండ్రా, లేకపోతే మోడీ పాలిటిక్స్ చేస్తుండ్రా, రాహుల్ గాంధీ గారి పాలిటిక్స్ చేస్తుండ్రా? ఇదని తేల్చుకోమని. సో వీళ్ళు గోడ మీద పిల్లివాటం వీళ్ళు కొంతమందే ఉన్నారు ఇట్లా. ఎవరు? అటు జగన్, ఇటు వీళ్ళు, ఇంకా కొంచెం అటు పోతే మమతా బెనర్జీ గారు కూడా అప్పుడప్పుడు అటు ఇటుగా వ్యవహరిస్తున్నారు. నితీష్ కుమార్ అంటే ఒకటి సైడ్ అయ్యండి. దేశంలో నవీన్ పట్నాయక్ కూడా కొంచెం అటు ఇటుగానే ఉండేది. సో అటు ఇటు కాకుండా ఎటో ఒకవైపు ఉండమని చెప్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా నేను అంటున్నది ఏంటంటే, బీజేపీ బీఆర్ఎస్ వేరే అయితే ఒకవేళ రేపటి రోజున దాని యొక్క సాక్ష్యాలు భవిష్యత్తులో అతి సమీపంలో రాబోతున్నాయి. అప్పటి వరకు వాళ్ళు ప్రజలే నిర్ణయించుకుంటారు. మొన్న ఎన్నికలను అయితే తేల్చింది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని తేల్చిండ్రు. దాన్ని ఇంకా కొనసాగించాలి, ఆ కన్ఫ్యూజన్ దాన్ని అని చెప్పి వీళ్ళు ఏదో కొంచెం ప్రయత్నం చేస్తుండ్రు. కానీ నాకు తెలిసి కమలం గులాబీ కలిసి వికసిస్తున్నాయి అనేది నాకు. థ్యాంక్ యూ.